మాయా, ఏంటి? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. విషమా? కాదు, ప్రసాదం. నాకేమొద్దు. తీసుకోకపోతే నీకే నష్టం. ఎందుకు? హెయిర్ ఫాల్ అవుతుందని టెన్షన్ పడుతున్నావు కదా. ఇలాంటి ప్రసాదం తింటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అంత లేదు. కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడు. తనకు అవసరం లేనప్పుడు మనం బలవంత పెట్టడం ఎందుకు? వదిలే అక్క. అయ్యో, అది కాదంజలి. ఈ ప్రసాదం అందరికీ ఇచ్చాను. దేవుడు దాన్ని తీసుకున్నారు. మాయకైతే 2 రకాలుగా ఉపయోగపడుతుంది కదా. నువ్వు తన కోసం ఆలోచిస్తున్నావు, తను అర్థం చేసుకోవడం లేదు కదా. సరే, వద్దులే అయితే. ఆగండి. నాకు కావాలి, పెట్టు. చాలు, ఇంక మీరు వెళ్ళండి. ఇచ్చారు కదా, ఇంక వెళ్ళండి. ఇంకొంచెం తింటే వెంట్రుకల చిగుళ్లకు బలం వస్తుంది. అవునా? అయితే పెట్టు. మేము వెళ్ళొస్తాం. పద పద. నువ్వు అక్కడ వెతుకు, నేను ఇక్కడ వెతుకుతాను. తాళం ఏమైంది? ఇక్కడే పెట్టానే.
దొరకలేదేంటి? నా తాళం ఎక్కడికి వచ్చిందేంటి? నా రూమ్ ఓపెన్ చేసిందేంటి? ఈ రూమ్లో నేను రహస్యంగా దాచుకున్నది బయటికి పడకపోతే చాలు. మళ్ళీ వస్తానే. ఇందాక తాళం వేసినట్టు భ్రమపడినట్టున్నాను. మన కంట పడకూడదేదో దాచుందని అనుమానపడ్డాం. మాయ దగ్గర అంత స్కెచ్ లేదని అర్థమైంది. ఆ రూమ్లో ఎలాంటి ఆధారం దొరక్కపోవచ్చు, కానీ మనకు మెసేజ్లు పంపిస్తుందెవరో కనిపెట్టేంత వరకు ఆ ముగ్గురి మీద ఒక కన్నేసుంచాలి. సార్ ఏంటి? లీవ్ కావాలి సార్. శత్రు దేశాల్లో ఉన్నారేంటి? నాకు 2వ తారీఖున లీవ్ కావాలి సార్. నాకు 3వ తారీఖు లీవ్ కావాలి సార్. ఎందుకో నాకు కారణం కావాలి. అందం పెరగడానికి చిన్న తిరుమల దగ్గర ఆయుర్వేదం ఇస్తున్నారట సార్, వెళ్ళి తెచ్చుకోవాలి సార్. మంచి సంబంధం కుదరాలని కోటప్పకొండలో ముడుపు కట్టాలి, అందుకే లీవ్ కావాలి సార్. ఈ జన్మకి పెళ్లి కాదు, మరో 7 జన్మలు ఎత్తినా మా అందమే తప్ప అందం రాదు. చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం స్టాప్ ఇట్. చూద్దాం. నీకు సోమవారం, నీకు మంగళవారం లీవ్ కావాలి, అంతేనా? అంతేగా అంతేగా అంతేగా. ఓ పని చేయండి. చేస్తాం చేస్తాం సార్. సార్. సోమవారం నాడు సన్నాయి పనులన్నీ నువ్వు చేయి, మంగళవారం నాడు అశోక్ పనులన్నీ నువ్వు చేయి. ఇద్దరు అడ్జస్ట్ చేసుకుని లీవ్ తీసుకోండి. హాయ్
అయ్యగారు సెలవు ఇచ్చారు, నేను వెళ్ళి మందు తెచ్చుకుంటాను, అయ్యగారు సెలవు ఇచ్చారు. అరే అరే మీదాడు విధవా, ఏంటి సెలవు దొరికిందని సంకాలు గుద్దుకోకు. నీ పని నాకు వచ్చా? రాదు. నా పని నీకొచ్చా? రాదు. అంటే అర్థం ఏంటి? కుక్క పని గాడిదకి రాదు, గాడిద పని కుక్కకి రాదు. నోరు మూసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని ఇండైరెక్ట్ గా లీవ్ లేదని చెప్పి వెళ్ళారు. భాను, అక్కడేం చేస్తున్నావు? పిలిచినా పలకనంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు? భాను, 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 భానుకేమైంది? భాను, అయ్యో భానుకేమైంది అజయ్? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది జయమ్మా. అయ్యో భాను, భాను, అమ్మా భాను, ఒళ్ళు నిప్పుల కుంపట్లా కాలిపోతోంది, చలి జ్వరం వచ్చినట్టుంది. నువ్వు ఇక్కడే ఉండు నాన్న, నేను ఇప్పుడే వస్తాను. అయ్యయ్యో, భాను, అయ్యయ్యో, ఏం చెయ్యాలో ఏమిటో. దక్ష, అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేసి భానుకి చివరి జ్వరం వచ్చిందని చెప్పి వెంటనే డాక్టర్ని రమ్మను. మాయా, నువ్వు వెళ్ళి ఓ గిన్నెలో చల్లటి నీళ్ళు, ఒక బట్ట తీసుకురా. చిత్ర, నువ్వు వెళ్ళి 4 తమలపాకులు తేనె తీసుకురా. జయమా, వైద్యమంతా మీరే చేసేట్టున్నారు, ఇక డాక్టర్ ఎందుకు? నోరు మూసుకొని చెప్పింది చేయండి, వెళ్ళండి. అమ్మా అంజలి, మీ అక్కకి చలి జ్వరం వచ్చింది. అక్క, అక్క, అయ్యో, కాళ్ళు చేతులు ఆడడం లేదే భగవంతుడా. సామెత చెప్పనా? తర్వాత చెప్తాలే. డాక్టర్, ఏమైంది డాక్టర్? ముందు మీరంతా బయటికి పదండమ్మా.
భయపడాల్సిందేం లేదు. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. దేనివల్ల ఇలా అయి ఉంటుంది డాక్టర్? షాకింగ్. ఎవ్రీ 1 అవర్కి టాబ్లెట్స్ ఇవ్వాలి. అలాగే తడి అయ్యా గణపయ్య, భాను తొందరగా కోలుకునేలాగా చూడు. అయినా డాక్టర్ చెప్పినట్టు అంతలా దేని గురించి ఆలోచిస్తున్నట్టు? బావగారు, నేను అక్కని చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. బద్రీ లేడు కదా, నువ్వు సింధుని చూసుకో. మనల్ని చెయ్యమని చెప్పరు కదా. చెప్పినప్పుడు చూద్దాం, నువ్వు ముయ్. మీరు ముగ్గురు ఖాళీగానే ఉన్నారుగా, భానుకు తగ్గే వరకు మీరే చూసుకోండి. నిద్ర లేకపోవడం వల్ల నా జుట్టంతా ఊడిపోతుంది జయమ్మా. ఇంతకు ముందు ఊడల మరిలా ఉండేది, ఇప్పుడు గుర్రం తోకలా కూడా లేదు. రాత్రంతా నేను మేల్కొని ఉండలేను, నన్ను వదిలేయండి. నాకు మా ఆయన వీడియో కాల్ చేస్తానన్నారు, లేదంటే నేనే చూసుకొని ఉండేదాన్ని. నువ్వు కూడా ఏదో ఒక కారణం చెప్తావులే గాని నా కోడల్ని నేనే చూసుకుంటాను, మీరెవ్వరూ అవసరం లేదు. మీకెందుకంత శ్రమ? అక్కని నేను చూసుకుంటాను. ఎవరో ఇబ్బంది పడకండి, భాను నేను చూసుకుంటాను. జయమ్మా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. నువ్వు రిలాక్స్ అవ్వు. భానుకి సేవ చేయడానికి మనందరికంటే ఏజేనే కరెక్ట్. తప్పించుకుని తప్పు చేసావనిపిస్తుంది అక్క. సేవలు చేస్తామని చెప్పి గొంతు నొక్కి చంపేసి ఉండాల్సిందే. అప్పుడు మనం ముగ్గురం జైల్లో చిప్పుకుడు తినాల్సి వస్తుంది. మనం ఏం చేసినా మన పేరు రాకుండా చెయ్యాలి.